హాయ్, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా? వాళ్ళు చేసే అల్లరి చిలిపి పనులు చూసి మురిసిపోతున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లో రికార్డ్ చేసేసి స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ లేదా మెయిల్కి పంపించేసేయండి. మా ఈ సుమన్ టీవీ ద్వారా మీ పిల్లల్ని ప్రపంచానికి పరిచయం చేసేద్దాం. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం సాంబార్ పొడి, ఇదేమిటి అంటారేమో, పులుసు పొడి వేరండోయ్, సాంబార్ పొడి వేరు. తమిళనాడులో చేసేటువంటి సాంబార్ పొడి రుచి రావాలంటే ఇప్పుడు మనం చేసేటువంటిదే. ఏంటో తెలుసా దీనిలో గొప్పతనం? ఇంగువ, వెల్లుల్లిపాయలు, ఎండు కారం, ఉప్పు, మినప్పప్పు, పల్లీలు, ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఎండు కొబ్బరి, శనగపప్పు, ఎండుమిరపకాయలు, ఇవన్నీ కూడా సాంబార్ పొడికి కావలసినటువంటి పదార్థాలు. ఇప్పుడు ఎలా చేస్తామో చూద్దాం. మొట్టమొదటిగా ఏం చేద్దామంటే, ఈ కప్పు నిండా అంటే 1 కప్పు ధనియాలు తీసుకోవాలి. ఆ కప్పు ధనియాలకి శుభ్రంగా కొంచెం వేగనియాలి. ఇలా చక్కగా చేస్తూ ఉన్నప్పుడే ఈ ఎండుమిరపకాయలన్నీ వేసేయాలి. ఒక 10 ఎండుమిరపకాయలు వేయచ్చు. ఈ ఎండుమిరపకాయలు ఎందుకంటే కొంచెం ఆలస్యంగా వేగుతాయి కదా, ధనియాలతో పాటు ఇలా వేసుకోవాలి. ఇప్పుడు చూసారా, చక్ చక్ అంటున్నాయా, అది. దీంతో పాటు మనం ఏం చెయ్యాలంటే శనగపప్పు తీసుకోవాలి. శనగపప్పు తీసుకుని సగం కప్పు మాత్రమే వేసుకోవాలి. ఇలాగా అంతే. చూసారా, దీనిలో సగం కప్పు ఉంచేసాం. అలాగే ఇవి వేగుతూ ఉన్నప్పుడు ఆ తర్వాత ఏం వేస్తానో చూడండి. అసలు వాసన వస్తూ ఉంటుంది చూడండి. ఆహా, ఘుమఘుమలాడుతుంది. ఈ వేగుతున్నప్పుడు ఏం చేయాలంటే మనము పల్లీలు తీసుకోవాలి. పల్లీలు ఎందుకు తీసుకుంటామంటే, ఈ కొంచెం పల్లీలు తీసుకోకపోతే రుచి రాదు, వాసన బాగుండదు, చిక్కదనం రాదు సాంబార్కి. అందుకోసం అని చెప్పి ఏం చేయాలంటే, 1 స్పూన్ తీసుకుని 3 స్పూన్లు వేస్తే చాలు. 1 కప్పు నిండా తీసుకోండి, 3 స్పూన్లు మాత్రమే వేయండి. 1 2 3 అంతే. ఇంకా అంతకంటే ఎక్కువ వేయాల్సిన అవసరం ఏమీ లేదు మనకి. ఇప్పుడు దీన్ని బాగా వేయించుకోవాలి. ఆహా, వేగుతున్నాయి చూసారా. అన్నీ కలిపి వేగాలండో ఈ సాంబార్ పొడికి. విడివిడిగా వేయించుకుని కలుపుకుందాం సో అలా అనుకోకూడదు. అందరు కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఇది చాలా సులభమైంది. ఇలా వేయించుకోవాలి. దాని తర్వాత ఏం చేయాలంటే, మనం ఇలా వేగుతున్నప్పుడే కొంచెం మెంతులు వేసుకోవాలి. సాంబార్ పొడిలో వేయాల్సిన ముఖ్యమైన పదార్థం 1 స్పూను మెంతులు. ఈ మెంతులు వేసేసిన తర్వాత కొంచెమే వేయాలండి, 1/2 స్పూన్ జీలకర్ర వేయాలి. ఇవన్నీ ఎంత బాగుంటాయో మీకేం తెలుసు, చూసిన తర్వాత తెలుస్తుంది. అయితే దీనిలో ఏం చేయాలంటే, వేగుతున్నప్పుడు నూనె వేయకుండా మధ్యలో వేపు అవుతున్నప్పుడుగా 1 స్పూన్ నూనె వేసుకుంటే చాలు. ఎందుకంటే బాణెట్లో అది డ్రైగా ఉంటే పొడి చేసిన తర్వాత రుచి రాదు. అందుకని మనం ఏం చేయాలి తెలుసా, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం ఏం చేయాలంటే కొంచెమే నూనె, ఎక్కువ వేసుకోకూడదు. నూనె ఎందుకు వేసుకోవాలంటే అన్నీ సమానంగా పట్టుకుంటాయి. దానికి ఎండుమిరపకాయలు కూడా కోర్ రాకుండా ఉంటుంది. ప్రతి దానిలో ఒక చిన్న చిన్న చిట్కాలు ఉంటాయండోయ్. ఇవి చిట్కాలు పాటించాలి, లేకపోతే అదంతా సరిగా రాదు, రుచి రాదు. ఇది వేసుకునేటప్పుడే మనం ఏం చేస్తామో తెలుసా, దించేటప్పుడు చెప్తా ఏం చేయాలో. ఇప్పుడే చెప్పను నేను, అప్పుడే చెప్పాను అనుకో, అయిపోయిందా అమ్మ అప్పుడే సాంబార్ పొడి అంటారు మీరు. ఇదిగో ఇలా. అయితే మరి సాంబార్ పొడికి పులుసు పొడికి ఏంటో తేడా తెలుసా? మన పులుసు పొడి వేరే ఉందండి, ఆ పులుసు పొడి వేరే. అయితే ఈ సాంబార్ పొడి ఎక్కువగా తమిళనాడులో ఎక్కువ చేసుకుంటారు. ఎక్కడి నుంచి అంటే రాయలసీమ జిల్లాల వాళ్ళందరూ ఇలాగే చేసుకుంటారు. ఇటు విజయవాడ ఆ జిల్లాల్లో ఉండేవాళ్ళు పులుసు పొడి వేరేగా చేసుకుంటారు. వాళ్ళ సాంబార్ కారమే వేరు. అది ఇంకో రోజు చేసి చూపిస్తే అన్నీ ఒకే రోజు చెప్తే మీకు అర్థం కాదుగా. చక్కగా ఇలా చేసుకుని దీనిలో ఏం చేయాలంటే, ఇది వేగుతున్నప్పుడే మనం దీనిలో వెల్లుల్లిపాయలు వేయాలి.
ఇలా వెల్లుల్లి బాగా వేగాలండోయ్ వెల్లుల్లిపాయలు. అంటే చెక్కు ఇలా తీయాల్సిన అవసరం ఏం లేదు, ఇలా ఉన్నా కూడా మంచిదే, ఇలా కూడా ఉంచుకోవచ్చు. ఇదిగో ఏంటమ్మా మొత్తం తీయాలా అనుకుంటున్నారా? మొత్తం తీయకుండా కూడా ఇలా కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే దానిలో ఉండేటువంటి ఆ పైన తొక్కు ఉంది చూసారా, అది చాలా మంచిది. దేనికి మంచిదంటే ఈ గోర్లకి మంచిది. మనం తినే ఆహారంలో ప్రతిదానికి శరీర భాగాల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పనికొస్తుంది. అందుకని చక్కగా ఇలా సాంబార్ పొడి చేసుకునేటప్పుడు ఇవన్నీ వేసుకుంటూ దీనిలో ఏం చేయాలంటే ఇంగువ వేయాలి. చక్కగా ఇలా స్పూన్ తీసుకుని ఇలా ఒక సగం స్పూన్ వేసుకోండి చాలు, ఎక్కువ వేయద్దు, ఎందుకంటే మళ్ళీ మనం పోపులో వేసుకుంటాం కదా, అందుకని. చూడండి ఎంత మంచి వాసన వస్తుందో. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు దేనికోసం వేస్తామంటే కొంచెం ప్రిజర్వేటర్ అన్నమాట, పాడైపోకుండా ఉంటుంది, రుచిగా కూడా ఉంటుంది. వేయించుకున్న పదార్థం అంతా చక్కగా చల్లారింది. ఇప్పుడు వీటిని మొట్టమొదటిగా ఎండుమిరపకాయలు ఇలా చేత్తో తీసుకుని ఇలా మొట్టమొదటి ఇలా వేసేద్దాం. ఇలా వేసామనుకోండి ఇలా మిక్సీ పెట్టుకోగానే అయిపోతాయి, లేకపోతే అన్నీ కింద పడిపోవడం అలా అవుతుంది. ఆ తర్వాత ఇంకా కొంచెమే ఉన్నాయి, అన్నీ ఒకటేసారి చక్కగా వేసేద్దాం. అయిపోయిందా? ఇలా వేసేసుకుని ఏం చెప్పా నేను, ప్లాస్టిక్ మూత పెట్టకూడదు, ఇలాగే స్టీల్ మూతనే పెట్టాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఎండు కొబ్బరి ఉంది కదా, చక్కగా ఒక 3 స్పూన్లు ఇలా తీసుకుని ఎండు కొబ్బరి ఎందుకు వేస్తామంటే బాగా రుచిగా ఉంటుంది. ఈ సాంబార్ పొడిలో ఒక ట్రిక్ ఉందండి, ఏమిటంటే దీంతోపాటు ఎండు కారం కూడా వేస్తున్నాం, మర్చిపోకండి. ఇగో ఇలా ఒక 2 స్పూన్లు చాలు, ఎక్కువ అక్కర్లేదు, ఎందుకంటే 10 ఎండుమిరపకాయలు వేసాం కదా, చక్కగా సరిపోతుంది. మనం ఒక ట్రిక్ అనుకుంటున్నాం కదా, ఏంటో చెప్తా, చూస్తూ ఉండండి. దేనికోసం అమ్మ ఇవన్నీ వేసింది, ఎలా ఎందుకు చేసిందో చేస్తున్నాం కదా, చేసిన తర్వాత చూద్దురుగా. సాంబార్ పొడి రెడీ. అయితే ఇందాక ఒక అన్నానే దీనికి ఒక ట్రిక్ ఉంది అని. ఏంటంటే మనం వంట చేసేటప్పుడు ఇంట్లో సాంబార్ పొడి ఎవరైనా వచ్చారు గబగబా పెట్టాలి అన్నప్పుడు పప్పు వండేస్తాం, చక్కగా కూరలు వండేసుకుంటాం. ఉత్తపప్పు చేసినప్పుడు ఏం చేయాలి అంటే మొట్టమొదటిగా మామూలుగా సాంబార్ కోసం చేసుకునే పప్పు కాకుండా పప్పు కొంచెం ఇంట్లో ఉన్నా కూడా సాంబార్ పొడి వేసామనుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే దీనిలో శనగపప్పు ఉన్నాయి, పల్లీలు ఉన్నాయి, ఇవన్నీ ఉండబట్టి చిక్కగా వస్తుంది. అది ఈ సాంబార్ పొడి. కొన్ని కొబ్బరి కూడా వేసాం కదా, ఇంకా గుమగుమలాడుతూ ఉంటుంది, తెరులుతూ ఉంటాయి. ఉల్లిపాయలు వేసేసి టమాటాలు అన్నీ వేసి చేసామనుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక వచ్చిన వాళ్ళకి ఎప్పుడెప్పుడు సాంబారా, ఎప్పుడు అప్పడాలు వేయిస్తారా వీళ్ళు అన్నట్టుగా ఉంటుంది, అంత బాగుంటుంది. మీరు కూడా చక్కగా ప్రయత్నం చేయండి, సరేనా? సుమన్ మామ్ ప్రేక్షకులందరికీ కూడా చక్కగా సాంబార్ పొడి తిని రుచి చూసి మాకు కామెంట్ పెట్టండి. నమస్కారం.